చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. గత నెల 27న జరిగిన మహాపండుగ సందర్భంగా మహానాడు వేదిక మీద తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం దక్కింది సామాన్య కార్యకర్త శశికుమార్కి. ఆయనకి ఆ అవకాశం ఎలా వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముందు అలా మాట్లాడటం తనకు ఎలా అనిపించింది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సందర్భంగా ఆయన పొందిన అనుభూతిని లక్షల మంది సాక్షిగా ఆ వేదిక మీద మహామహుల ముందు మాట్లాడే అవకాశాన్ని కల్పించిన పార్టీ గురించి, అధ్యక్షుల గురించి ఆయన ఏమంటాడో ఆయన మాటలను విందాం. ముందుగా నీకు అభినందన శశి. థ్యాంక్ యూ. మహానాడు వేదిక మీద అద్భుతమైన ప్రసంగం చేశారు. మీకు ఆ అవకాశం ఎలా వచ్చింది? అధినేత ముందు మాట్లాడటానికి మీకు జంక్ అనిపించలేదా? ఒకటి, తెలుగుదేశం పార్టీ గొప్పతనం ఏంటంటే మీరు అవకాశం ఎలా వచ్చిందంటే అది పార్టీ ఇచ్చిన అవకాశం. ఎందుకంటే నేనేదో లాబింగ్లు చేస్తే వచ్చింది కాదు. పార్టీలో కష్టపడి మనం నిస్వార్థంగా పని చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు పార్టీ అవకాశం ఇస్తుంది అని చెప్పడానికి ఆ వేదికపై నాకు వచ్చిన అవకాశమే నిదర్శనం. ఎందుకంటే పార్టీలో మనం ఒకటి, ఈ పార్టీ నేను గతంలో జాబ్ చేస్తూ ఉండేటప్పుడు కావచ్చు, గతంలో చదువుకునే రోజుల్లో కావచ్చు, పార్టీకి ఎంతో కాంట్రిబ్యూట్ బ్యాక్ ఎండ్ నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు కావచ్చు కాంట్రిబ్యూట్ చేయడం, మెయిన్ ఎలక్షన్స్లో డైరెక్ట్గా కాంట్రిబ్యూట్ చేయడం కావచ్చు, ఈ విధంగా సోషల్ మీడియాలో కాంట్రిబ్యూట్ చేయడం కావచ్చు, చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఏ రోజు మనం ఏది ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఏంది మన పని మనం చేసుకుంటూ పోవాలి అన్నట్టు చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఆ మహానాడు వేదిక పైన ఆ రోజు అంతమంది మహామహుల ముందు అవకాశం రావడం అనేది నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో మహానాడు అనేది ఒక పండుగలాగా చేసుకుంటారు. అది ఎన్టీ రామారావు గారి నుంచి నేడు లోకేష్ గారి వరకు తరాలు మారిన, దశాబ్దాలు మారిన ఒక ఆనవాయితీలాగా మహానాడు వస్తూ ఉంది. ఆ మహానాడు లో ఎంతోమంది జాతీయ స్థాయి నాయకుల నుంచి కార్యకర్తలు ఎంతోమంది గతంలో ప్రసంగించారు. ఎంతోమంది ఆ మహానాడు ద్వారా నాయకులుగా ఎదిగారు. కొంతమంది దానివల్ల నాయకులుగా ఎదిగి పార్టీలో ఉంటూ ఎంతో అత్యున్నత పదవులకు వెళ్ళి పార్టీ పొలిట్ బ్యూరో స్థాయి వరకు వెళ్ళారు. కొంతమంది ఏంటంటే దాన్ని ఉపయోగించుకొని ఎదిగి ఆ తర్వాత తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు అక్కడి నుంచి వేరే పార్టీకి వెళ్ళిపోయి కొంతమంది మోసం. కానీ ఏంటంటే ఎంతమంది వచ్చినా పోయినా ఇది తెలుగుదేశం పార్టీ ఒక జీవనది లాంటిది. ఎంతమంది ఇంకా పటిష్టంగా కొత్త కార్యకర్తలతో తయారై ఎన్ని సంక్షోభాలను తట్టుకొని నిలబడింది. ఇలాంటి పార్టీలో అంత గొప్ప వేదిక పైన అవకాశం రావడం అనేది నిజంగా నేను ఆ రోజు నాకు ఒక్కరోజు ముందుగా తెలియడం నిజంగా ఒక భయం అనేది ఉన్నింది ఎక్కడో. ఎందుకంటే అంత పెద్ద వేదిక పైన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎన్నో దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన నాయకులు ఉంటారు అక్కడ. అంతమంది ముందు మాట్లాడడం అనేది కొంచెం ఒక భయం, అంటే మనసులో ఎక్కడో మనం కరెక్ట్గా చేయగలుగుతామా అనే ఒక ఇది ఉన్నింది. కానీ నాకు అనిపించింది మనం ఖచ్చితంగా చేయగలుగుతాం. ఎందుకంటే ఇది అధినాయకుడు పెట్టుకున్న నమ్మకం. మనకింతమంది అవకాశం అనేది మనకు రావడం జరిగింది. ఇది 1 కోటి మంది కార్యకర్తలు ఉన్న పార్టీ. 1 కోటి మంది కార్యకర్తలు, ఎంతోమంది గ్రామ స్థాయి కమిటీల కాడ నుంచి రాష్ట్ర పొలిట్ బ్యూరో స్థాయి వరకు ప్రతినిధులు ఉండే సభ. అలాంటి ప్రతినిధుల సభ మీద ఒక సాధారణ కార్యకర్తని నాకు అవకాశం కల్పించారంటే నా మీద ఎంతో నమ్మకం పెట్టుకొని ఆ వేదిక పైన నేను ప్రజెంట్ చేయగలుగుతానని నాకు అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా మనం వాళ్ళందరూ మెప్పు పొందే విధంగా ప్రజెంట్ చేయాలని ఒక దృఢ సంకల్పం ఉంది. సంకల్పం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటారు, సంకల్పం అనేది ఉంటే ఖచ్చితంగా ఆ దేవుడు కొంచెం మనం ఒక అడుగు ముందుకేస్తే దేవుడు ఇంకొక 10 అడుగులు ముందుకు తీసుకొని వెళ్తాడు. ఆ విధంగా అన్నారు. ఆ విధంగా ఒక సంకల్పం అనేది ఖచ్చితంగా ఉంది. ఆ రోజు అక్కడ మాట్లాడే ముందు నా ముందు మాట్లాడింది కూడా ఆ సీక్వెన్స్ తీసుకుంటే కొల్లు రవీంద్ర గారు మంత్రిగా, వాళ్ళ మామగారు మంత్రిగా చేశారు. ఈ విధంగా ఉన్నారు. అదేవిధంగా నేను యువగలం దాంట్లో మాదక ద్రవ్యాల పైన, ఆ యువగలం దానిపైన ఫస్ట్ మాట్లాడింది టీజీ భరత్ గారు. టీజీ వెంకటేష్ గారు వాళ్ళది ఒక చరిత్ర. నా ముందు మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం అనే తీర్మానాన్ని నా ముందుగా ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రతిభా భారతి గారు కుమార్తె గ్రీష్మ గారు, ఆమె ఫైర్ బ్రాండ్ అసలు పార్టీలో, అలాంటి వ్యక్తులు మాట్లాడిన తర్వాత ఒక సాధన నాకు ఇవ్వడం, ఆ వేదిక పైన అక్కడ ప్రజెంట్ చేయడం అనేది నిజంగా గొప్పగా అనిపించింది. ఎందుకంటే నేను ఎప్పుడన్నా వీడియోలో చెప్పేటప్పుడు ఎంతో గొప్పగా కొంతమంది నాయకుల ముందు చెబుతూ ఉంటారు. ఎందుకంటే అశోక్ గజపతి రాజు గారు లాంటి గొప్ప రాజులు వాళ్ళ ఆస్తులను కూడా దారదత్తం చేసిన వ్యక్తులు, అదేవిధంగా పార్టీని ఒక చాణుక్యుల్లాగా పార్టీని ఎన్నో ఏళ్ళ నుంచి మొత్తం గతంలో శాసన మండలిలో రాజధాని బిల్లు వచ్చినప్పుడు అడ్డుకున్న షరీఫ్ గారు కావచ్చు, అదేవిధంగా యనమల రామకృష్ణుడు గారు కావచ్చు, మనం తొలి దళిత మహిళా స్పీకర్గా చెప్పుకునే ప్రతిభా భారతి గారు కావచ్చు, వీళ్ళందరి గురించి గొప్పగా వాళ్ళందరూ స్ఫూర్తిదాయకం అని చెప్పుకుంటాం. అలాంటి వ్యక్తులు కూర్చోన్న సందర్భంలో ఎంతోమందిని రాష్ట్ర స్థాయి మంత్రులను చేసిన వ్యక్తి, దేశ ప్రధానమంత్రులని, రాష్ట్రపతులని వీళ్ళు ఉండాలి అని చేసిన కింగ్ మేకర్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఎంతోమంది ఉపన్యాసాలు చూసుంటాడు. అంతమంది ఉపన్యాసాలు చూసిన ఆ వ్యక్తి ముందు మాట్లాడడం అనేది నిజంగా ఒక గర్వకారణంగా అనిపించింది. ఎందుకంటే నాకు 25 ఏళ్ళ కూడా లేవు.
25 ఏళ్ళు కూడా లేని ఒక పిల్లవాడికి ఎలాంటి రాజకీయ చరిత్ర లేని నాకు ఒక నా టాలెంట్ బేస్ చేసుకొని నా స్కిల్ బేస్ చేసుకొని ఇతను చేయగలడని అవకాశం ఇచ్చారు చూడండి. దానికి నేను ఆ పార్టీకి రుణపడి ఉంటాను. ఈ తెలుగుదేశం పార్టీ నాకు చివరి రక్త బొట్టు వరకు తెలుగుదేశం పార్టీకి అంకితం నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి రాజకీయ చరిత్ర లేని నా వ్యక్తికి అంత పెద్ద వేదిక పైన అంతమంది రాజకీయ ఉద్దండల ముందు అవకాశం కల్పించడం అనేది నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అది చంద్రబాబు నాయుడు గారు అక్కడికి పిలిచి అప్రిషియేట్ వెళ్ళినప్పుడు బాగా మాట్లాడామన్నా, క్లారిటీగా మాట్లాడామన్న ఆ మాట నాకేందంటే ఆ ఒక్క మాటతో 1000 ఏనుగుల బలం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఎంతమంది మాట్లాడినా ఇలాంటి అప్రిషియేట్ అలాంటిది ఆ మాట క్లారిటీగా మాట్లాడావు, క్లియర్గా మాట్లాడావు అన్న మాట అన్నప్పుడు నాకు ఒకటి అనిపించింది. మనం ఇన్ని రోజులు కష్టపడింది, ఇన్ని రోజులు ఆ కష్టాన్నంతా మనం మర్చిపోయి ఒక్కసారిగా ఆయన చెప్పినంత 1000 ఏనుగుల బలం వచ్చి మనం ఇంకా గట్టిగా పనిచేయాలి, ఇంకా ఈ తెలుగు రాష్ట్రాల కోసం మన ఈ తెలుగుదేశం పార్టీ కోసం మనం చేసిన దాన్ని ఇంకా మనం ఎంతవరకు మన శక్తి ఉంటుందో అంతవరకు వెనకడుగు వేయకుండా చెప్పాలనే ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఎందుకంటే అంత పెద్ద నాయకుడు మనం చిన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారిని టీవీలో చూసేది, ఆయన స్పీచ్లు వినేది, ఎప్పుడైనా కలిస్తే ఈ విధంగా దండం పెట్టేది, కానీ అలాంటి వ్యక్తి అప్రిషియేట్ చేయడం అనేది నిజంగా ఒక గర్వకారణంగా సహజంగా మనం చూస్తే ఎంత కష్టపడ్డా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అభినందనలు తీసుకోవడం చాలా కష్టం. అలాంటిది నీకు అభినందనతో పాటు నీతో మాట్లాడాడు ఆయన. ఆ క్షణం ఎలా అనిపించింది? నిజంగా అది మరపురాని సంఘటన నా జీవితంలో. నేను ఒకటి చెప్తున్నా అండి, భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఎన్నో ఏళ్ల తరబడిన చరిత్ర గల రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో పార్టీలు ప్లీనరీలు జరుపుకుంటాయి, బహిరంగ సభలు జరుపుకుంటాయి. ఎక్కడ బహిరంగ సభల మీద ఏదో వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడతారు, వాళ్ళ మెయిన్ కమిటీ సభ్యులు మాట్లాడతారు తప్పితే ఎక్కడ సాధారణ వ్యక్తులకు అవకాశం ఇవ్వరు. కానీ తెలుగుదేశం పార్టీ ఒక సాధారణ కార్యకర్తనైన నాకు అతి చిన్న వయసులో అంత పెద్ద వేదిక పైన నాకు అవకాశం కల్పించడం అనేది నిజంగా యూత్ అందరికి కూడా నేను చెప్పాలనుకున్న ఒక మెసేజ్. తెలుగుదేశం పార్టీ ఇది ఓపెన్ ప్లాట్ఫామ్. ఎవరికైనా కానీ మీరు వచ్చి కష్టపడండి, ఖచ్చితంగా మీకు అవకాశాలు వస్తాయి. ఒకరోజు అటు ఇటు అవ్వచ్చు అంతే. ఎందుకంటే మీరు చూస్తే ఇదే సంవత్సరంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. అదేవిధంగా మీరు చూసినట్లయితే బీఆర్ఎస్ది ఒక సభ వరంగల్లో పెట్టి పెద్ద సభగా చేశారు, జనసేన పార్టీ చేశారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండే పార్టీలే కాకుండా వేరే రాష్ట్రాల్లో అనేక పార్టీలు వాళ్ళ ప్లేనరీలు కావచ్చు, అవి ఆనవాయితీగా జరుపుకుంటాయి. కానీ ఏ పొలిటికల్ పార్టీలో కార్యకర్తకి వాళ్ళ ఆవిర్భావం వాళ్ళ పెట్టి ప్లేనర్లు మాట్లాడే అవకాశం ఇవ్వరు. ఏదో నాయకులు మాట్లాడితే వెళ్ళిపోతారు. కానీ తెలుగుదేశం పార్టీలో నాతో పాటు ఆ వేదిక పైన 6 నుంచి 8 మంది కార్యకర్తలు మాట్లాడారు ఆ 2 రోజుల్లో. లాస్ట్ రోజు అయితే ఒక కార్యకర్త అక్కడికి నుంచి వస్తే బాబు గారు వేదిక పైన సన్మానం చేశారు. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇచ్చే గౌరవం. అంటే ఇక్కడ చూడండి, వాళ్ళ రాజకీయ నేపథ్యం చూడలేదు, వాళ్ళకి డబ్బులు ఉందా లేదా చూడలేదు, వాళ్ళు పార్టీ కోసం కష్టపడ్డారు, వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలి. ఎవరికి ఏ స్థాయిలో గౌరవం ఇవ్వాలో వాళ్ళకి ఆ స్థాయిలో. ఈరోజు నాకు వేదిక పైన మాట్లాడే అవకాశం ఇచ్చారు. గతంలో కొంతమందికి శాసనసభ్యులుగా అవకాశం ఇచ్చారు, శాసన మండలి సభ్యులుగా అవకాశం ఇచ్చారు, కొంతమందికి ఎంపీలుగా అవకాశం ఇచ్చారు. కలిసెట్టి అప్పలనాయుడు గారు కావచ్చు, ఒక బస్తిపాటి నాగరాజు గారు కావచ్చు, ఇలాంటి సాధారణ వ్యక్తులని, మద్దిపాటి వెంకటరాజు లాంటి ఒక కార్యకర్త కొడుకుని తీసుకోవచ్చు, మిరియాల శిరీషాదేవి లాంటి ఒక అంగన్వాడీ టీచర్ని ఎమ్మెల్యే చేయడం కావచ్చు, ఒక తోయక జగదీశ్వర గారు ఎంఎస్ రాజు గారిది. ఇందు నేను ప్రత్యేకంగా చెప్పగలుగుతున్నాను. ఒకప్పుడు బడుగు బలహీన వర్గాలంటే ఊరు బయట ఈ విధంగా చూసేవాళ్ళు. మొన్న ఎంఎస్ రాజు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నేను పుట్టిన ఊరిలో ఎప్పుడైనా గుళ్ళేకెళ్ళకి కూడా మమ్మల్ని రానిచ్చేవాళ్ళు కాదు, గుళ్ళేకపోవాలన్నా అక్కడ అగ్రవర్ణాల వాళ్ళు మమ్మల్ని బయట నిలబెట్టేవాళ్ళు. అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాకు ఎలాంటి గౌరవం కల్పించారు తెలుసా? ఏ ఊర్లో అయితే ఏ గుళ్ళోకైతే నన్ను రానిలేదు, అదే గుళ్ళేకి ఈరోజు నన్ను పూర్ణ కుంభంతో ఆహ్వానించే విధంగా నన్ను చేశాడు. మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డులో నన్ను బోర్డు సభ్యుడిగా చేశాడు, నన్ను శాసనసభ్యుడిగా చేశాడు. ఈరోజు ఏ గుళ్ళో అయితే నన్ను రానిలేదో అదే గుళ్ళో నన్ను ఒక పూర్ణ కుంభంతో ఆహ్వానించే విధంగా చేశాడు. బడుగు బలహీన వర్గాలకి నిజమైన రాజ్యాధికారం కల్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి వేదిక పైన చెప్పారు. ఇలాంటి ఎన్నో సంఘటనలు, ఎంతోమంది కార్యకర్తల్ని, వాళ్ళకేం ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ లేదు, ఇంకేదో లేదు, సాధారణ వ్యక్తుల్ని తీసుకొని వచ్చి అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ఎంతోమందిని ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమందిని, గతంలో మొన్న మోత్కుపల్లి నరసింహులు గారు గతంలో మంత్రిగా చేసిన వ్యక్తి, శాసనమండలి నల్గొండ జిల్లాలో సీనియర్ నాయకుడు చెప్పిన, తెలంగాణలో సీనియర్ నాయకుడిగా చెప్పిన మోత్కుపల్లి నరసింహులు గారు మొన్న ఒక మాట అన్నారు, నా జోబీలో రూపాయి లేని రోజుల్లో ఎన్టీ రామారావు గారు నన్ను ఎమ్మెల్యేగా చేశారు అని చెప్పి. అదేవిధంగా నా జోబీలో కనీసం నాకు డబ్బులు ఏమి మనీ లేని రోజుల్లో మమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఎన్టీ రామారావు గారు అవకాశాలు ఇచ్చారని చెప్తారు. అదేవిధంగా ఈరోజు నాకు కూడా ఎలాంటి రాజకీయ చరిత్ర లేని నాకు, మా నాన్న ఎమ్మెల్యే కాదు, వార్డు మెంబర్ కూడా కాదు, కానీ ఒక కష్టం, ఒక వ్యక్తి కష్టపడుతూ ఉంటే అతనికి ఫలితం ఇవ్వాలి, అతనికి ఏదో ఒక విధంగా అతని స్థాయిలో గుర్తింపు ఇవ్వాలని చెప్పి ఈరోజు లోకేష్ గారు మాలాంటి యువతను గుర్తించే అవకాశాలు ఇచ్చారు.
ఈరోజు నేను ఆ వేదిక పైన అంతగా మాట్లాడినప్పుడు ఎక్కువ ఆనందించిన వ్యక్తి లోకేష్ గారు. ఎందుకంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆత్మీయ ఆలింగనం ఇచ్చినప్పుడు నాకు అనిపించింది ఎన్టీ రామారావు గారు మనవడు, చంద్రబాబు నాయుడు గారు కుమారుడు, ఒక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఒక సాధారణ కార్యకర్త నన్ను దగ్గర తీసుకొని అంతమంది వేదిక ముందు, అంతమంది మహామహుల ముందు, 1 కోటి మంది కార్యకర్తలు ఉన్న పార్టీలు నాకు అంత పెద్ద వేదిక పైన అవకాశం ఇవ్వడమే కాకుండా ఆ వేదిక పైన మళ్ళీ మాట్లాడిన అభినందనించి ఆత్మీయ ఆలింగనం ఇచ్చినప్పుడు నాకు అనిపించింది ఇంత గొప్ప ఎలాంటి రాజకీయ నేపథ్యంలో నాకు ఇంత అవకాశం ఇచ్చారు. ఇలాంటి ఎంతోమందికి ఇచ్చారు, నా ఒక్కరికి కాదండి. పార్టీలో అనేక స్థాయిల్లో, కమిటీల్లో కావచ్చు, మండల స్థాయి నుంచి కావచ్చు, ఎంతోమంది వేల మందికి ఇచ్చారు. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పదనం. తెలుగుదేశం పార్టీ మీరు అడగచ్చు, ఎందుకు మీరు ఉద్యోగాలు వదిలేసి ఈ విధంగా వీటి వల్ల ఏమొస్తుంది, ఇవేం చేస్తే ఏమో అంటే డబ్బు శాశ్వతం కాదు, మంచి పేరు మాత్రమే శాశ్వతం ఈ భూమి మీద. ఒకటి చెప్తాం, ఈ పార్టీ బాగుంటే 10 కాలాల పాటు 10 మంది బాగుంటారు. ఎందుకంటే ఈ పార్టీ ఏంటంటే కాలానుగుణంగా కొత్త నిర్మాణాత్మక మార్పులు చేసుకుంటూ రాష్ట్రం కోసం, దేశం కోసం పనిచేస్తుంది. ఇది పార్టీ ప్రాంతీయ పార్టీ కావచ్చు, భావాలు జాతీయ భావాలు. నాటి నుంచి నేటి వరకు ఎన్నో సందర్భాల్లో ఈ పార్టీ ప్రజల కోసం పనిచేసింది. నాడు పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు కావచ్చు, ఆ రోజున్న తాలూకా వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థ తీసుకొని వచ్చి ఎన్టీ రామారావు గారు పరిపాలన దగ్గర చేస్తే ఆనాడున్న సందర్భంలో ఆ తర్వాత దాన్ని ఇంకా దగ్గర చేయాలని మీ సేవ ఈ సేవలు తీసుకొని వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఇంకా టెక్నాలజీ డెవలప్ అయింది, అరచేతిలోనే ప్రభుత్వాన్ని పెట్టాలని లోకేష్ గారు వాట్సాప్ గవర్నమెంట్ తీసుకొని వచ్చారు. ఈ విధంగా కాలానుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ప్రజలకు అవసరమైన ఏదైనా కానీ తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మనం విజన్ 2020 అన్నప్పుడు అందరూ గేల్ చేశారు, కానీ ఈరోజు వికసిత్ భారత్ 2047 అని చెప్తూ ఉన్నాం. విజన్ 2047 అని దానికి పునాది వేసింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ భావాల కోసం, జాతీయ ప్రయోజనాల కోసం పనిచేస్తుంది. కోఆర్డినేటర్లు రోడ్స్ కావచ్చు, ఇలాంటి ఎన్నో మార్పులు తెలుగుదేశం పార్టీ తీసుకొని వచ్చింది. అయితే ఫస్ట్ టైం ఇప్పుడు మహిళలకు రిజర్వేషన్లని మనందరూ చెప్పుకుంటూ ఉన్నారు. అలాంటి మహిళలకు ఆస్తుల సమాన హక్కు 1980లోనే ఎన్టీ రామారావు గారు కల్పించారు. తొలి మహిళా విశ్వవిద్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ స్థాపించింది. అదేవిధంగా స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కావచ్చు, అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్ కావచ్చు. ఈరోజు కులగణన గురించి మాట్లాడుతుంది దేశం, కానీ దశాబ్దాలకు ముందే 2-3 దశాబ్దాలకు ముందే తెలుగుదేశం పార్టీ బీసీలకు వీళ్ళకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించి వాళ్ళ నాయకులుగా తయారు చేసింది. ఎస్సీ వర్గీకరణ కోసం తొలిసారి పోరాటం చేసిన పార్టీ, వర్గీకరణ చేసి అందరికీ సమన్యాయం చేయాలని పోరాటం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా ఎన్నో వినూత్నమైన మార్పులు, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడే మార్పుల కోసం తెలుగుదేశం పార్టీ పనిచేసింది. ఈ పార్టీలో రూపాయి లేని వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. అదేవిధంగా అవకాశాలు కేంద్ర మంత్రుల స్థాయి వరకు వెళ్ళారు. రామ్మోహన్ నాయుడు గారు మొన్న ఒక మాట అన్నారు, నాకు 2013లో మా నాన్నగారు చనిపోయినప్పుడు, అప్పుడు తొలి మహానాలు వచ్చినప్పుడు నాకు రాజకీయాలు కూడా ఆ రోజు వనమలు ఏదో మాట్లాడాను, ఈ రోజు మీ ముందు ఒక కేంద్ర మంత్రిగా మాట్లాడుతున్నానంటే అది చంద్రబాబు నాయుడు గారి చొలవా అని చెప్పి. ఇది ఆయన నాకు దేవుడు ఏదో చెప్పలేదు, చంద్రబాబు నాయుడు గారి చొలవా అని చెప్పి ఎంతోమందిని కేంద్ర మంత్రులుగా చేసింది. ఎర్రం నాయుడు గారిని కేంద్ర మంత్రిగా చేయడం కావచ్చు. ఆ తర్వాత ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని గంటి మోహన్ చంద్ర బాలయ్య గారిని దేశానికి మన భారత ప్రజాస్వామ్యంలో యొక్క అత్యున్నత పార్లమెంటు, అలాంటి పార్లమెంట్లో స్పీకర్గా ఒక దళితుడిని కూర్చోబెట్టారు. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. ఇక్కడ ప్రతిభా భారతి గారిని కావచ్చు, బీసీలను ఎంతోమందిని పైకి రాజకీయాల్లో తీసుకొని వచ్చి వాళ్ళకి అవకాశాలు కల్పించింది. అదేవిధంగా కష్టపడితే ఎవరికైనా కానీ వాళ్ళ స్థాయిలో గౌరవం, గుర్తింపు ఉంటుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ నిరూపించింది. ఇంత గొప్ప పార్టీ ఎవరి కోసం వ్యక్తిగత ప్రయోజనాలు ఏ రోజు లేవు. తెలుగోడు ప్రధానమంత్రి అవుతాడంటే పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టకుండా ప్రత్యర్థి పార్టీని తెలుగోడు ప్రధాని అవుతున్నాడు కదా అని సహకరించిన పార్టీ. దేశానికి మైనారిటీని రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారు చేసిన పార్టీ. అదేవిధంగా కేఆర్ నారాయణ గారిని రాష్ట్రపతిగా చేయడంలో కావచ్చు, వీటన్నిటిలో కీలక పాత్ర పోషించింది. దేశాన్ని శాసించే స్థాయిలో ఉన్న ఏ రోజు అహంకారం ప్రదర్శించలేదు. మేము దేశంకు మా వంతు బాధ్యత అని చెప్పింది తెలుగుదేశం పార్టీ. ఇంత గొప్ప పార్టీ యూత్ అంతా కూడా ఆలోచించాలి. ఈరోజు ఏదో కొన్ని ఎలివేషన్లు చూపించో, కొన్ని సినిమాల్లో చూపించో, సినిమా డైలాగులు చెప్పేసో ఏదో రాజకీయాలని వాళ్ళ ఎలివేషన్ల కోసం వాడుకునేది కాదు తెలుగుదేశం పార్టీ. ప్రజల బాగు కోసం పనిచేసే ఒక పాలసీ మేకింగ్లో నీకేమన్నా మంచి ఆలోచనలు ఉన్నాయా? ఇవ్వు, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం, నీకు తగిన గుర్తింపు ఇస్తాం. అది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలో ఏంటంటే ఏదో నేను మిగతా పార్టీలో ఏంటంటే రాజకీయాలంటే నేను నోట్లు సంపాదించుకుంటే సరిపోతుంది నేను ఇస్తే అంటే, తెలుగుదేశం పార్టీలో అలా ఉండదు. నువ్వు మంచి పాలసీలు తీసుకొని రా, నీకు గౌరవం ఉంటుంది. డబ్బులు సంపాదించుకుంటే నీకు ఇక్కడ అవకాశం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏంటంటే పాలసీ మేకింగ్, కొత్త దేశానికి ఉపయోగపడేది, రాష్ట్రానికి మంచి పాలసీలు ఏమంటే ఎవరు చేసినా ఖచ్చితంగా దాన్ని సలహాలు తీసుకుంటారు చెప్తాను. నేను కూడా ఆ వేదిక పై నుంచి ఒక ప్రతిపాదన చేయడం, 2 ప్రతిపాదనలు చేయడం, దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎండార్స్ చేస్తూ మళ్ళీ పక్కన రోజు మాట్లాడడం ఖచ్చితంగా. అంటే 25 ఏళ్ళ కూడా నేను నాకు ఒక యువకుడికి కొత్త ఆలోచనలు ఉంటే ఈ వినూత్నమైన ఆలోచనల్ని ముఖ్యమంత్రి గారు తీసుకొని ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారంటే అది గౌరవం. తెలుగుదేశం పార్టీలో యువతకి ఇచ్చే గౌరవం. అది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండే యువత ముఖ్యంగా ఆలోచించాలి. ఈరోజు మిగిలిన పార్టీలు ఏంటంటే
వారసత్వంగానో లేకపోతే ఇంకేదో పదవుల కోసమో ఉంటాయి. కానీ తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఈ జాతి ప్రయోజనాల కోసం, తెలుగు జాతి ప్రయోజనాల కోసం పనిచేస్తుంది. భారతదేశంకి ఉపయోగపడే మార్పుల కోసం తెలుగుదేశం పార్టీ సిఫార్సులు చేస్తూ, ప్రతిపాదనలు చేస్తూ పనిచేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ కానీ యువకులకి అవకాశాలు వేదికలపైన ఇక్కడ మాటల్లో చెప్తారు, కానీ తెలుగుదేశం పట్టించి చూపించింది. దానికి నిదర్శనం నేను. ఎలాంటి రాజకీయ చరిత్ర లేని నాకు, ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని నాకు అంత పెద్ద వేదిక పైన 1 కోటి మంది కార్యకర్తలు ఉన్న వేదికపై అంతమందికి ఒక ప్రతినిధిగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశాన్ని నాకు కల్పించింది. గతంలో అలాంటి ప్రతిపాదనలు ఎంతోమంది కేంద్ర మంత్రులు అలాంటి ప్రతిపాదనలు పెట్టి కేంద్ర మంత్రులైన వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రులు గారు, ఇప్పుడు రోజు రేవంత్ రెడ్డి గారు కూడా అదే వేదిక పైన మాట్లాడిన వ్యక్తే. అదే వేదిక పైన కూర్చుంటే చాలు, వెనకాల ఫోటోలు తీసుకుంటే చాలు అనుకున్న కేసీఆర్ గారు ఉన్నారు. అదేవిధంగా ఈ పార్టీలో సైబరాబాద్ మొక్కై పక్క పార్టీలో గంజాయి మొక్కగా మారిన వ్యక్తులు ఉన్నారు. అంటే ఈ పార్టీలో ఉన్నంతసేపు మంచిగా ఉంటారు. ఇప్పుడు రోజా గారు వాళ్ళంతా ఒకప్పుడు ఎంత గౌరవంగా ఉండేవాళ్ళు, పక్క పార్టీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ స్వార్థాల కోసం మారిపోయి ఉన్నారు. కానీ పునాది ఇచ్చింది ఎవరు? ఇక్కడ తెలుగుదేశం పార్టీ. అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ. ఎందుకంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకి నాడు ఎన్టీ రామారావు గారి నుంచి నేడు లోకేష్ గారి వరకు అవకాశాలు ఇచ్చారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని వాళ్ళకు ఓన్లీ వాళ్ళ టాలెంట్, స్కిల్ చూసి ఉపయోగపడతారు ప్రజలకని. అది యువత గ్రహించాలి. ఎందుకంటే ఈరోజు ఏదో 2 పార్టీలు వచ్చేసి ఈ విధంగా అని చెప్పి వాళ్ళని యూత్ని అవసరాలకు వాడుకొని వదిలేసే పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. యూత్ కష్టపడితే అవకాశాలు ఇచ్చి, వాళ్ళకి పదవులు ఇచ్చి, వాళ్ళ అత్యున్నత స్థాయిలో కూర్చోబెట్టగల స్థాయి ఉంది తెలుగుదేశం పార్టీకి. ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కావచ్చు, రామ్మోహన్ రెడ్డి ఇద్దరు వాళ్ళంటి వాళ్ళకి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చింది. ఈరోజు స్టేట్ క్యాబినెట్లో తీసుకుంటే అందరూ యూతే ఉన్నారు, మెజారిటీ పర్సెంట్స్. అనిత గారు కావచ్చు, అదేవిధంగా మనం తీసుకుంటే మన కొండపల్లి శ్రీనివాస్ గారు కావచ్చు, టీజీ భరత్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వాసంశెట్టి సుభాష్ గారు కావచ్చు. ఈ విధంగా తీసుకుంటే అందరూ యూతే, మెజారిటీ ఆఫ్ ది పర్సన్స్. ఎందుకు? వీళ్ళందరికీ అవకాశాలు, కష్టపడతారు ఖచ్చితంగా రాష్ట్రం కోసం వీళ్ళు అని చెప్పి ఇలాంటి వాళ్ళకి అవకాశాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. మీకు మాట్లాడే అవకాశంతో పాటు తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశం, అదృష్టం కూడా దక్కింది. దాంతోపాటు మీరు పెట్టిన తీర్మానాలని చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేస్తానంటాం మరీ సంతోషం వేసిన విషయం కార్యకర్తలకి. ఆ ఆనంద క్షణాలని ఎలా పంచుకుంటారు కార్యకర్తలతో? అంటే ఈ అవకాశం ఇచ్చింది నాకు పార్టీ అండి. నేను అదేగా చెప్తుంది, ఎలాంటి రాజకీయ నాకు అవకాశం ఇచ్చింది పార్టీ. ఈరోజు పార్టీ ఇచ్చిందంటే మనం ఇంకేం చేయగలుగుతాం? పార్టీకి ఇంకా ఎక్కువ కష్టపడగలుగుతాం, ఇంకా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయాలి పార్టీకి, ఇంకా ఎక్కువ పని చేయాలి. ఏంటంటే ఎవరికైనా పార్టీలో అవకాశాలు వస్తాయి. ఎందుకంటే అది ఒకరోజు అటు ఇటు అవ్వచ్చు, ఒక్కొక్కరికి వాళ్ళ స్థాయిలో అవకాశాలు కావచ్చు. ఖచ్చితంగా పార్టీ ఇస్తుంది. మనం కష్టపడి పని చేయాలి. నిరంతరం పార్టీ ఇచ్చిన ఆలోచనలు పార్టీ లైన్లో పని చేసుకుంటూ వెళ్తే చాలు. పార్టీ అనేది ఒక అదేంటంటే మన మూల సిద్ధాంతం సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. అలాంటి ప్రజల కోసం మనం ఏ విధంగా చేయగలుగుతాం ఆ విధంగా కాంట్రిబ్యూట్ చేసుకుంటూ పని చేసుకుంటూ వెళ్ళాలని చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు కూడా ఒక 6 శాసనాలని మళ్ళీ నూతనంగా ఇప్పుడున్న దానికి మార్చడం జరిగింది. దాంట్లో కార్యకర్తే అధినేత అనడం జరిగింది. మన పార్టీలో కార్యకర్తలే అధినేతలు, కార్యకర్త డిసిషనే ఫైనల్. నాయకులు ఈరోజు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నాయకులు పోయినా అలాంటి నాయకుల్ని కార్యకర్తల నుంచి తయారు చేసుకోగల సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది. కార్యకర్తలే అధినేత అన్న సిద్ధాంతం ఉన్న ఏకైక పార్టీ భారతదేశ చరిత్ర, బహుశా ప్రపంచ చరిత్రలో కూడా ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అది గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ. మనం క్రమశిక్షణగా, నిబద్ధతో మన పని మనం చేసుకుంటూ వెళ్దాం, అంతే నేను చెప్పేదండి. ఇంత అవకాశం వచ్చిందంటే అది పార్టీ ఇచ్చిన అవకాశం నాకు. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఇది నా పార్టీ ఇచ్చిన అవకాశం. పార్టీ తలుచుకుంటే ఎవరికి ఏదైనా ఇవ్వగలుగుతుంది, ఏదైనా చేయగలుగుతుంది. అది పార్టీ శాశ్వతం, వ్యక్తులు కాదు. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అన్నారు, ఈ పార్టీలో వ్యక్తులు కాదు, కార్యకర్తలు శాశ్వతం, పార్టీ శాశ్వతం అని చెప్పి. తెలుగుదేశం పార్టీలో పార్టీ శాశ్వతం. మాలాంటి వాళ్ళు ఎంతోమందిని గతంలో అవకాశాలు ఇచ్చింది, ఈరోజు నాకు ఇచ్చింది, రేపు ఇంకా కొంతమందికి ఇస్తుంది. ఖచ్చితంగా అవకాశాలు ఇంకా కొంతమందికి రావచ్చు, యూత్కి ఇంకా నాలాంటి వాళ్ళకి రావాలి. ఖచ్చితంగా వీళ్ళంతా ఒక పటిష్టమై ఇంకొక 40 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ కోసం కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ పార్టీ బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, ఈ తెలుగు జాతి బాగుంటుంది, ఈ దేశం బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ మధురానుభూతులు అనేది నా జీవితంలో వ్యక్తిగతంగా నాకు ఎప్పటికీ మరపురాంది. ఇదేంటంటే ఇంకా ఒక ఉత్సాహం, 1000 ఏనుగుల బలం నాకు వచ్చింది. ఖచ్చితంగా ఇంకా గట్టిగా పనిచేయడానికి ప్రయత్నిస్తాను. ఇంకా పార్టీ ఏ బాధ్యత నిబద్ధతతో, క్రమశిక్షణతో పార్టీ కోసం నిరంతరం మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, సంస్కరణలు ప్రజల్లోకి దగ్గరికి తీసుకొని వెళ్తూ ఇంకా మా తరం యువతని కొత్తగా పార్టీలోకి తీసుకొని రావడానికి కోసం పనిచేస్తాను. ఎందుకంటే ఈరోజు నాకు అవకాశం వచ్చిందంటే నాకు వేరే వాళ్ళు ఒకప్పుడు నన్ను తీసుకొని వచ్చి నాకు అవకాశం ఇవ్వబట్టి నాకు ఎంత వచ్చింది. నేను కూడా ఇంకా కొత్తగా యువతరాన్ని మా 2000 తర్వాత పుట్టిన ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అలాంటి వాళ్ళని చైతన్యవంతం చేసి పార్టీలోకి తీసుకొని రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ బలోపేతం అవ్వడానికి నా వంతు కృషిగా, నా శక్తి వంచనలు లేకుండా నేను పనిచేస్తానని తెలియజేసుకుంటున్నాను.
మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి నా జీవితం అంకితం అంటూ అద్భుతంగా విశ్లేషించిన శశికుమార్కి అభినందనలు తెలియజేస్తూ నమస్కారం.